అంటే మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాను, చాలా క్లోజ్. అవును. ఏమైనా నీకు తెలిసిన తనకి బాయ్ ఫ్రెండ్ మీరు రివీల్ చేయొచ్చు కదా. ఒక విషయం చెప్తాను. యష్మి ఎలా అంటే చాలా ఫార్వర్డ్ థింకింగ్, ఓపెన్ మైండెడ్ చాలా అన్నమాట. తనకి తెలుసు ఈ రిలేషన్షిప్స్ వీటిల్లో వస్తే టైం ఎంత వేస్ట్ అవుతుందో, ఎంత తర్వాత ఎంత లేదనుకున్న ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో తనకి బాగా తెలుసు. సో కాబట్టి ఏం వద్దు, బాయ్ ఫ్రెండ్ వద్దు, ఏం వద్దు, నాకు ఫ్రెండ్స్ చాలు, ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ చాలు అనుకుంటది. అసలు చెప్పాలంటే తనకి పెళ్లి మీద కూడా అంత పెద్ద ఒపీనియన్ లేదు. ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది తను. నా ఇంటర్వ్యూలోని చాలా బ్రేకప్ అయినాయి అన్నారు. బ్రేకప్ అని మీకు తెలుసా? అంటే చాలా బ్రేకప్స్ అయినాయి. అంటే తన ఉద్దేశం ఏంటంటే టీనేజ్ లో, ఇప్పుడు మన కాలేజ్ డేస్ నుంచి, సో టీనేజ్ నుంచి ఒక 3-4 అలా తెలుసు. ఒకటైనా సీరియస్ అంటూ ఏం లేదండి. అది మొన్న సీక్రెట్ చెప్పింది కదా, ఇప్పుడు ఆ సీక్రెట్ గురించి నేను అడగాలి వచ్చాక అందరం కూర్చొని గ్రూప్ కలిసి ఫ్రెండ్స్ అయిన తర్వాత. ఫ్రెండ్స్ ఒక బ్రేకప్ నో ఫ్రెండ్స్ అయిన తర్వాత అసలు తన ఇండస్ట్రీకి వచ్చాక అయితే అసలు ఒక రిలేషన్ కూడా లేదు. ఇండస్ట్రీకి వచ్చాక తను అసలు ఇండస్ట్రీకి వచ్చాకే మేము కలిసాం కాబట్టి ఇప్పటి వరకు ఒక రిలేషన్ కూడా లేదు. దట్ వెరీ లైక్ చాలా హ్యాపీ సోల్. అంటే ఇప్పుడు సింగిల్ గా ఉందా? సింగిల్. అవును. ఎస్. అంటే యష్మిని బిగ్ బాస్ లో చూసే వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మా మేడం ఎవరిని ఓకే చేసుకుంటారో వాళ్ళని ఓకే చేసుకుంటారు అంతే. కానీ చాలా టఫ్ యష్మి అంత తొందరగా. అంటే ఈవెన్ నేనైనా ప్రతి ఆడపిల్లలు, ప్రతి మగపిల్లలు లైఫ్ లో ఏదో ఒక దీనిలో చూసి వచ్చి ఉంటాము. అండ్ మనకి రియాలిటీ ఏంటనేది తెలుసు. ఇప్పుడు ఉన్న ఈ కాలంలో ఎలా ఉంది బయట రియాలిటీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. పోయి అలాంటి ఒక పప్పులో కాలేద్దాం, అలాంటి గోతులో పడ్డా. నాకు ఒపీనియన్ లేదు, తనకే ఒపీనియన్ లేదు. మీకు కూడా పెళ్లి మీద ఒపీనియన్ లేదు? నా ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ తెలుసు, నాదైతే ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. సో డిజాస్టర్ ఒకటి ఉండింది, ఇంకా అప్పటి నుంచి నాకు అసలు ఎవరిపైన నమ్మకం లేదనమాట. అలా అంతే అనుకోవచ్చు. బయటపడడానికి టైం పట్టింది, బట్ దేవుడి దయ వల్ల బయటపడ్డాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నిజంగా నాకు కూడా ఫ్రెండ్స్ ఎంత హెల్ప్ చేస్తారంటే ఫ్రెండ్సే నాకు మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వీళ్ళు తప్ప నాకు ఇంకెవరు వద్దు అనిపిస్తుంది. వద్దు, అవసరం లేదు. ఓకే, యష్మి గురించి ఇప్పుడు దాకా అసలు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, కానీ అసలు యష్మి కూడా చెప్పలేదు ఏదైనా సీక్రెట్ ఒకటి చెప్పరా? ఏదైనా సీక్రెట్ అంటే తను పెద్దగా సీక్రెట్స్ చెప్పాను కదా, తను ఓపెన్ బుక్ లాగా ఎక్కడా సీక్రెట్స్ ఉంచదు. తను చాలా ఉన్నట్టు మాట్లాడేస్తుంది. కాకపోతే మొన్న వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి లెటర్ వచ్చినప్పుడు చాలా 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 ఎమోషనల్ అయింది. ఎందుకు అంటే ఆల్రెడీ 1-2 ఇంటర్వ్యూలో చెప్పింది, లైక్ ఫాదర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. మంచిగా చదువుకున్నావు, నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకేమన్నా చూద్దాం అన్నట్టు ఆయన ఇండస్ట్రీకి ఒప్పుకోలేదు. తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ అంత బాండింగ్, ఇప్పుడు ఒక కూతురు తండ్రి ఆ రిలేషన్షిప్, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది చాలా నిజమే. అంటే ఇద్దరు మాట్లాడుకుంటారు కానీ అంత క్లోజ్నెస్ అలా ఉండదు అనమాట. ఓకే, జనరల్ గా మాట్లాడుకుంటారు. ఎప్పుడు తిను లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే, ఫాదర్ మీద లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే అంత ఆ ఛాన్స్ రాలేదు. ఈవెన్ ఆ అంకుల్ కి కూడా ఆ ఛాన్స్ రాలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చుంటే ఖచ్చితంగా తెలిసేది. అండ్ మనందరికి తెలిసిందే. సో అంకుల్ ఆ లెటర్ మెసేజ్ పంపించగానే చాలా చాలా ఇదైంది. అండ్ ఫస్ట్ టైం చెప్తుంది తను ఐ లవ్ యూ పప్పా అని చెప్పేసి. దట్ ఈస్ వెరీ ఎమోషనల్. నాకే ఒకలాగా అనిపించింది. రిలేషన్ విషయానికి వస్తే, ఎప్పుడైతే సోనియా బయటకు వచ్చిందో నిఖిల్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఈమె నిఖిల్ నాటు చెడగొడుతుంది అన్నారు. అంటే కొంచెం దగ్గరగా. అంటే ఏంటి ఇప్పుడు సోనియా ప్లేస్ తీసుకుంది అన్నట్ట? లేదండి. ఏంటంటే ఒకటి చెప్తాను, యష్మి నేను ముందు నుంచి చెప్పినప్పుడు, అండ్ హౌస్ లో కూడా మీరు ఎన్నోసార్లు చూసారు, నేను ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నాను, నాకు ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్షిప్, తను ఫస్ట్ గేమ్ ఆడటానికి వెళ్ళినా కూడా ఫ్రెండ్షిప్పా గేమా అంటే ఫస్ట్ తన ప్రయారిటీ ఇచ్చేది ఫ్రెండ్షిప్కి. ఇది నేను 100% చెప్తాను, ఫ్రెండ్షిప్కి. సో ఇందులో ఏంటంటే కొంతమంది కెమెరా ముందు వచ్చి చెప్పుకుంటున్నారు, నాకు ఇది ఉంది, నాకు ఈ బాధ ఉంది, బయట ఇది ఉంది, అది ఉంది అని. కొంతమంది చెప్పుకోరు, కొంతమంది మిస్ అవుతారు, చాలా చెప్పుకుంటారు బయటికి, కొంతమంది చెప్పుకోరు. మనకి కనిపించే ఆ గంట సేపు ఎపిసోడ్ లో మనం ఎంత చూడగలం? ఖచ్చితంగా యష్మి ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తుంది 100%, నాకు తెలుసు. కాబట్టి నిఖిల్ ఎక్కడో తను కూడా నిఖిల్ మదర్ ని, ఎవరు మదర్ ని మిస్ కాకుండా ఉంటారు చెప్పండి? అమ్మ చేతి వంట అంటే ఇప్పటికీ ఎంత రోజు తిన్నా కూడా ఇప్పటికీ ఒక 2 రోజులు దూరం అయిపోతేనే ఒక రకంగా ఉంటది. సో నేనేమంటానంటే కొంతమంది కెమెరా ముందు వచ్చి చెప్పుకుంటున్నారు, నేను మిస్ అవుతున్నా, కొంతమంది చెప్పుకోవట్లేదు. మేబీ
నిఖిల్ యష్మి క్లోజ్ అవ్వటం వల్ల ముందు నుంచి అంత క్లోజ్ లేరు, కానీ ఈ మధ్య కొంచెం ఒకటే క్లాన్ అవ్వటం వల్ల క్లోజ్ అయ్యారు. ఎందుకంటే క్లాన్ కలిసి ఆడాలి. బ్యాచ్ సీరియల్ బ్యాచ్ అని ఒక ముద్ర పడింది. యా కన్నడ అంటే అందరూ అలా అంటే నిఖిల్, ప్రేరణ, పృథ్వీ వీళ్ళందరూ కన్నడ నుంచి వచ్చిన వాళ్ళే. సీరియల్ ఇండస్ట్రీలో మాక్సిమం అందరూ కన్నడ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కి కదా వచ్చారు. కానీ సరే మీరు అన్నట్టు కన్నడ ఫేవర్ ఉంది అనుకుందాం. ఎండ్ ఆఫ్ ద డే అందరూ సోలోగా ఆడాల్సిన వాళ్ళేగా. విన్నర్ అయితే కన్నడ నలుగురు తెచ్చుకోరుగా, ఒకరే తెచ్చుకుంటారుగా. సరే ఇప్పుడంటే ఫ్రెండ్షిప్ అనుకుందాం. పోను ఎపిసోడ్స్ లో ఎవరినో ఒకళ్ళు ఎలిమినేట్ చేయాల్సి వస్తుందిగా, నామినేట్ చేయాల్సి వస్తుందిగా. అప్పుడైతే మరి నా కన్నడ అని ఆలోచించారుగా. బేసిక్ లాజిక్. అంటే అప్పటి వరకైనా సరే వీళ్ళు అందరూ గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక బ్యాచ్ లాగా లేదు అలా అయితే తను ఎన్నోసార్లు చెప్పినప్పుడు ఒక పాయింట్ నేను ఇక్కడ తీస్తా. ప్రేరణ యష్మి గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రేరణ యష్మి ఒక సీరియల్లో కలిసి చేశారు ఒక ప్రాజెక్ట్. కలిసి చేసినంత మాత్రాన కలిసి ఫుల్ ఫ్రెండ్షిప్ ఉంటది అని. ఇప్పుడు నేను యష్మి కలిసి చేయలేదు ఏ ప్రాజెక్ట్, కానీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ప్రేరణ యష్మి కలిసి చేశారు, కానీ అంత ఫ్రెండ్స్ కాదు. యాడ్స్ కొన్ని కమర్షియల్స్ చేశారు, కొన్ని ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది ఉంది. కానీ హౌస్ లోకి వెళ్ళాక ఎంత క్లోజ్ అయ్యారు వాళ్ళిద్దరు చెప్పలేం. సో కొంతమంది ఉన్న ఫ్రెండ్షిప్ ని పోగొట్టుకోవచ్చు, లేదా ఇంకా మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ ని కూడా బిల్డప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వీక్స్ లో వాళ్ళు నిఖిల్ కి పృథ్వీకి చెప్పాలంటే అంత క్లోజ్నెస్ కాదు అనుకుంటే, మరి ముందు నుంచి కన్నడ ఫీల్ ఉంటే ముందు నుంచి నలుగురు గ్రూప్ గా ఉండాలిగా, లేరుగా. ఈ మధ్యన ఎందుకు అంటే ఎప్పుడైతే నిఖిల్ వాళ్ళ క్లాన్ లోకి యష్మి వచ్చిందో క్లాన్ తో పాటు ఆడాలి కాబట్టి, సో వాళ్ళు అక్కడక్కడ క్లోజ్ అవుతారు, ఆబ్వియస్లీ క్లోజ్ అవుతారు, అంతే కదా క్లాన్ ఉన్నప్పుడు. సో అలా క్లోజ్ అయిన తర్వాత, అలా వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత ఇంకొక విషయం మాట్లాడాలి. సోనియా ఎలిమినేట్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా లాస్ట్ వీక్ లో అనింది, సోనియాని నేను ముందేదో అనుకున్నాను కానీ ఇప్పుడు నేను అర్థం చేసుకుంటున్నాను. ఎందుకు? తన క్లాన్ లోకి వచ్చింది, క్లోజ్ అయ్యింది కాబట్టి, తనేంటో తను తెలుసుకుంది కాబట్టి అర్థం చేసుకుంటుంది. సింపుల్, యాజ్ సింపుల్ as that. పృథ్వీ విషయానికి వస్తే, పృథ్వీ అంటే యష్మికి ఇష్టం అన్నట్టు ఒక చోట చెప్పింది కూడా లైవ్ లో. ఓకే, అదే ఇప్పుడు మణికంఠ యాక్ట్ చేసుకుంటే నేను ఫీల్ అవుతున్నానని చెప్పింది. పృథ్వీ యాక్ట్ చేసుకుంటే ఏం మాట్లాడట్లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా నడుస్తుందంట? నో, ఇక్కడ కూడా చాలా క్లియర్ గా అందరికి తెలుస్తుంది. మణికంఠ హక్ చేసుకుంటే ఎస్ బిగ్ బాస్ నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను అని ఏడ్చింది. ఎందుకు? దానికి ముందు సెషన్ ఏం జరిగింది? నామినేషన్స్ జరిగింది. నామినేషన్స్ ముందు వరకు మణికంఠ యష్మి చాలా క్లోజ్, ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్షిప్ బిల్ట్ అయింది. కానీ అక్కడ నామినేషన్స్ లో మణికంఠ ఏదైతే రీజనింగ్ ఇచ్చాడో అక్కడే చెప్పింది చాలా క్లియర్ గా, మణికంఠ యూ బ్రోక్ మై హార్ట్ యాజ్ ఎ ఫ్రెండ్. అర్థమైందా? నేను ముందు నుంచి ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను, ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తుంది యష్మి. ఎక్కడైతే ఫ్రెండ్షిప్ లో చాలా లాయల్ గా ఉంటది, చాలా జెన్యున్ గా ఉంటది, చాలా కాపాడుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్ ని, తప్పు చేసినా కూడా కాపాడుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే ఆ లాయల్టీ ఫ్రెండ్షిప్ లో బ్రేక్ అవుతుందో తన హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఆబ్వియస్లీ బయట అంతే, తను ఎక్కడైనా అంతే. సో హార్ట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ప్రతిసారి ఆ అబ్బాయికి కావాల్సినప్పుడు స్పేస్ తీసుకుంటున్నాడు. ఆ రోజు పాపం ఆ అబ్బాయి ఎందుకో, అంటే తను కూడా ఏం రిగ్రెట్ ఫీల్ అయ్యాడో మరేనో మనకు తెలీదు, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది మనం తెలుసుకోలేదు. సో ఆ స్పేస్ లేకుండా తను ఆల్రెడీ చాలా హర్ట్ అవుతుంది. చాలా సార్లు చెప్పింది మణికంఠ, నేను చాలా హర్ట్ అవుతున్నాను, యూ బ్రోక్ మై హార్ట్, లైక్ ఫ్రెండ్ గా హార్ట్ బ్రేక్ చేసామని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి ఆల్రెడీ ఫస్ట్ టైం చెప్పింది, రెండోసారి చెప్పింది, మూడోసారి చెప్పినప్పుడు ఓకే అని వెళ్ళి కూడా మళ్ళీ కాఫీ కావాలి, అది కావాలి, ఇది కావాలి. సో ఆ పొజిషన్ లో నేనున్నా, మీరున్నా, అబ్బాయి ఉండనియండి, అమ్మాయి ఉండనియండి, ఒకరికి స్పేస్ కావాలన్నప్పుడు ఆ టైంలో ఇరిటేషన్ వచ్చినప్పుడు ఎవరైనా అలానే అంటారు. సో తను ఆ మీనింగ్ లో చెప్పింది, ఫ్రెండ్ గా హార్ట్ బ్రేక్ అయింది. సో ఆయన మళ్ళీ నాకు స్పేస్ లేకుండా, మళ్ళీ స్పేస్ ఇవ్వకుండా వస్తున్నప్పుడు నేను ఇరిటేట్ అవుతున్నాను, ఐఎమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్. బట్ పృథ్వీతో తనకేం కాలేదు. పృథ్వీ ఇస్ అ వెరీ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు. సో అలా రేపొద్దున ఒకవేళ పృథ్వీతో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా అనొచ్చు. సో ఈ కంపారిజన్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ.